వందనాలు. మరి ఇక్కడ చాలా మంది దైవజనులు కూడా ఉన్నారు. మరి పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు. వారి మధ్యలో దేవుడు మాకు అందించడం దేవుడు ఇచ్చిన కృపగా ఎంచుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఇప్పుడు దాకా మీరు 7 గంటలకు వచ్చారండి. 7 గంటలకి ఇప్పుడు దాకా కూర్చున్నారు కాబట్టి కొద్ది నిమిషాలు వేసి నిలబడదాం. అందరం కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ 16వ వార్షికోత్సవం ద్వారా మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. అయ్యా మమ్మల్ని బలపరచండి. మరి ముఖ్యంగా ప్రేమయ్య గారు మీరు బలపరచండి, సంఘాన్ని బలపరచండి, ఈ క్రిస్టియన్ పేట మీరు బలపరచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజాని భవనములో రేపవలు వేచుందును, యేసు రాజు భవనములో రేపవలు వేచుందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచుదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచుదను. యేసు రాజా ఈ భవనములో రేపవలు వేచుందును, యేసు రాజా ఈ భవనములో రేపవలు వేచుందును.
రాజా నీ భవనములో వేయి పవలు వేచియుందుము, స్తుతించి ఆరాధింతుము. మా చింతలు మరచెదము, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో వేయి పవలు వేచియుందును. పరిశుద్ధ దేవా, ప్రేమగల మాట్లాడండి. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. అలాగే నా తర్వాత చెప్పబోతున్నటువంటి హైడ్రాజ్ అయ్యే ద్వారా మీరు మాట్లాడండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ ప్రాముఖ్యంగా యేసయ్య కృపా ప్రార్థన మందిరము, సంఘమును, సంఘ బిడ్డలను, సంఘ కాపరని వచ్చిన దైవజనులందరినీ కూడా బలపరచండి, ప్రోత్సాహపరచండి. ఈ చివరి దినాల్లో ఈ 2020 సంవత్సరంలో మేమందరము కూడా అయా బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దేవుని బిడ్డ అని అనిపించుకునే యోగ్యత మాకు ప్రసాదించమని, మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నామండి. లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. వాస్తవానికి 35 నుంచి 48 వరకు చదవాలి, ఒకటే వచనం చదివించాను. ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క స్టోరీ కథ మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 57 వరకు ఉంటుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 37 వరకు ఉంటుంది. అక్కడైతే డైరెక్ట్గా చెప్పేస్తాడనమాట, ఎవరైతే నమ్మకంగా సేవ చేస్తారో వారు దేవుని రాజ్యం పోతారు, నమ్మకంగా సేవ చేయరో వాళ్ళు డైరెక్ట్గా నరకానికి పోతారు అని చెప్తాడు. ఇక్కడ భక్తుడైన లూకా, వైద్యుడైన లూకా కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను వైద్యుడు కదా. మనం చాలా మంది అనుకుంటాం బైబుల్ ఎవరెవరు రాశారు అనుకుంటాం, కానే కాదు, బైబుల్ అనేకులు రాశారు. ఈ యొక్క లూకా ఆయన వైద్యుడు, డాక్టర్ సైతం ఏమైపోయాడంటే దేవుని యొక్క మాటలను అంగీకరించాడు. దేవుడు నిజమని, యేసు ప్రభువు నిజమని తెలుసుకున్నాడు. తద్వారా ఆయన రాస్తున్నాడు ఈ లూకా సువార్త. ఆయన చెప్తున్నాడు అన్నమాట, యేసు ప్రభువు నిజంగా వచ్చాడు, ఆయన తెలుసుకొని ఏమంటే అన్ని కూడా రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఆయన దీన్ని రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడంటే, ఈ లూకా 42వ వచ్చిన 12వ అధ్యాయంలో బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 12:42 he says, ప్రభు ఇట్లను తగిన కాలమున ప్రతి వారికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవరు. కాబట్టి లూకా రాస్తూ ఉన్నాడు, దేవుని యొక్క నమ్మకత్వం గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి లూకా వైద్యులు ఏది కూడా ఒట్టిగా నమ్మరు, వాళ్ళు రీసెర్చ్ చేయాలి, వారు దాన్ని స్కాన్ చేయాలా కదా, దాన్ని చాలా వాళ్ళు పరీక్ష చేసిన తర్వాతే నిర్ధారిస్తారు. కాబట్టి లూకా వైద్యుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్లో కూడా మరి దేవునితో ప్రేరేపించబడ్డ వాళ్ళందరూ కూడా రాజులు రాశారు, అనేకులు మరి గొర్రెలు కాసుకునే వాళ్ళు రాశారు, అనేకులు బైబిల్ రాశారు. కాబట్టి అందరూ రాశారు, దగ్గరగా ఏమండి 40 మంది దాకా రాశారు, 1500 సంవత్సరాల కాలం అనుకుంటా. ఇదంతా జరిగినా కూడా ఒకరు రాసినట్టుగా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడంటే, నమ్మకమైన ఈ రాత్రి ఈ రోజున మన సంఘముగా సేవకులంగా ఏం ప్రశ్నించుకోవాలంటే, నేను నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నానా, నేను నమ్మకమైన జీవితం జీవిస్తూ ఉన్నానా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏం చేయాలంట అంటే, ఆ యొక్క గృహ నిర్వాహకుడు ఇంగ్లీష్లో అంటాడు, ఏం చెప్తాడంటే, అండ్ ద లార్డ్ సెడ్, who then is that faithful steward, the wise man set over his household to give them their portion of food at the proper time. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, బైబిల్లో దేవుడంట మరి మనం సేవకులకు ఎందుకు ఇచ్చాడు అంటే, నమ్మకమైన పాత్ర పోషిస్తూ మన సంఘాలను తగిన కాలంలో వారి అవసరాన్ని బట్టి వారికి మనము ఆహారము పెట్టినట్లుగా. ఈ రోజున ఏం కొదువైందంటే, సంఘములో ఆహారం కొదువై ఉన్నది, దేవుని వాక్యము లేదు, పిట్ట కథలు రాజ్యం వెళుతున్నాయి, చరిత్రలు రాజ్యం వెళుతున్నాయి, మీరు అక్కడికి వెళ్తే అది జరిగింది చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి సంఘానికి ఏం కావాలంటే, దేవుని యొక్క వాక్యాహారము కావాలి. వాక్య ఆహారం అందిస్తూ ఉన్నానా. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, లూకా మరి యేసయ్య గురించి రాస్తూ నమ్మకమైన బుద్ధిగల, ఫెయిత్ఫుల్ అన్నాడు ఇంగ్లీష్లో. కాబట్టి నమ్మకత్వం ఇది చాలా ప్రాముఖ్యం.
యేసుప్రభు వారు ఎవరి కోసం వస్తున్నారంటే ఎవరైతే ఆయన నమ్మి యథార్థంగా నీతిగా సేవ చేశారో వారి కోసం. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో, ఆయన నమ్మి వారు సమస్తమును నష్టముగా ఎంచుకొని ఆయన వెంబడిస్తున్నారు, ఆ నమ్మకమైన విశ్వాసుల కోసం వస్తూ ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ప్రపంచ పరిణామాలు మొత్తము కూడా దానికి దారి తీస్తూ ఉన్నాయి. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని పిల్లలారా, మనము నమ్మకమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నామా? నమ్మకత్వం గురించి బైబిల్ చూస్తే కొన్ని విషయాలు మనం ఆశ్చర్యపోతాం. సమూయేలు మొదటి గ్రంథంలో 26వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. He saw my righteousness and his faithfulness. దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదుని సౌలు చంపాలని పరిగెడుతూ ఉన్నాడు. ఎన్గేది పర్వతం ఎక్కాడు, ఎన్గేది పర్వతంలో దాక్కున్నాడు. అక్కడ మరి సౌలు బయటికి వెళుతూ ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే దావీదుకు సౌలు దొరికిపోయాడు. వాస్తవానికి మంచి అవకాశం, కానీ దావీదు సౌలుని ఏమంటలా, భయపడుతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే ఆయన అభిషేకము నొందినవాడు, అభిషేకము నొందినవాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. కాబట్టి దావీదు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఆయన నా విశ్వాస్యతను నా నీతిని కదా, నా నీతిని దావీదు చెప్తున్నాడు. మై రైచియస్నెస్, మై ఫెయిత్ఫుల్నెస్, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు యొక్క బిడ్డగా మారిన తర్వాత మనం నమ్మకమైన జీవితం జీవించాలి. ప్రారంభంలో విశ్వాసులు కానీ సేవకులు కానీ దేవుని కోసం చాలా నమ్మకంగా ఉంటాం. ఏం చెప్తాం మనము? నేను అసలు భోజనం ముట్టుకోలేదని, చాలా ఉపవాసాలను దేవుని కోసం ఎన్నో చేశానని చెప్తాను. ఉండగా మొత్తం కాస్త నీరు గారిపోతుంది. ఎవరికి ప్రార్థన ఉండదు, ఆ నమ్మకత్వం ఉండదు, విశ్వాసం ఉండదు, అన్ని సన్నగిలిపోతాయి. ప్రారంభం కన్నా ముగింపు ఎట్లా అవుతుందంటే బహు భయంకరంగా మారిపోతుంది. విశ్వాసం పక్కన పెట్టేసి పేరుకు మాత్రమే దేవుని పిల్లగా మిగిలిపోతున్నారు. వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి విధానం చూస్తే అసహ్యం వేస్తుంది. అందుకే అంటాడు ప్రకటనలు, మిమ్మల్ని ఉమ్మివేయ చూస్తున్నాను అంటాడు. ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో కొందరు జీవితాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు అంటే, ఈ దావీదును మనం చూస్తే ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి భయపడుతూ నేర్చుకున్నాడు. మొట్టమొదటిగా ఎవరైతే నమ్మకమైన జీవితం జీవిస్తారో, ఎవరైతే నమ్మకమైన సేవ చేయాలనుకుంటారో, దే విల్ ఫియర్ గాడ్. వాళ్ళ జీవితం ఏముంటుందంటే దేవుని భయం ఉంటుంది, దేవుని భయం ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పాపము చేయను. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను తప్పు చేయను. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను అబద్ధం ఆడను. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను డబ్బుల కోసం పరిగెత్తను. దే విల్ ఫియర్ గాడ్, ద ఫెయిత్ఫుల్ పీపుల్. కాబట్టి ప్రశ్న ఇక్కడ, అసలు మనం అడిగితే అసలు మనకు భయమే లేదు. ఏమండి, వీ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి మన భక్తి ఉంది, చాలా మంచిది, భక్తి ఉండాలి. భక్తితో పాటు ఏమి ఉండాలంటే భయం ఉండాలి. మనం అంటుంటాం కదా, మన చిన్నపిల్లలు చూస్తుంటాం, వాడు ఏం చేస్తాడంటే మీసం తిప్పుతాడు, ఎట్లా అంటాడు, అరే చూడు నా కొడుకు ఎంత, అసలు వాడికి భయం లేదు, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. కాబట్టి ఏం కావాలి ఈ రోజునంటే, దేవుని సంగమా, మనలో దేవుని భయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనల్ని భయపెట్ట వాళ్ళు చూసిన వారు భయపడిపోతారు. కారణం ఏమిటంటే మనలో దేవుని యొక్క భయం ఉన్నది. వి ఫియర్ గాడ్, వి రెవరెన్స్ గాడ్. బట్ ఇక్కడ ఏంటంటే అసలు దేవుని భయమే లేదు ఎవరికి కూడా, ఇంక్లూడింగ్ స్పీకర్కి కూడా. నాకు టైం ఉంటుందిలేనే, ఎట్లా ఉంటామంటే మాకు టైం ఉంటుంది, మా టైం ఇస్తారులే. వి విల్ వోంట్ ఫీర్ ఎనీథింగ్. బట్ చాలా ప్రాముఖ్యం, ఏ హంబుల్ సర్వెంట్, ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్, హీ విల్ ఫియర్ గాడ్. దేవుడు అంటే భయముతో వణికిపోతూ ఉంటాం. వాస్తవానికి వీఆర్ నాట్ బాస్. మనం ఇక్కడ ఎవరము కూడా బాసులము కాము. ఇక్కడ వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని సేవకులం. నేను ఎవరినంటే ఒక పురుగు లాంటి వాడిని. ఐఎమ్ డస్ట్, జస్ట్ గాడ్ ఈజ్ యూజింగ్ మీ. దేవుడిని వాడుకుంటాడు అంతే, అంతవరకే.
బట్ అదర్ ఐఎమ్ జీరో. ఏమంటే ఈరోజు ఏమైపోతున్నాడు, మనం హీరో. మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని సంఘాలకు వెళ్తే ఆ పాస్టర్ గారు వాళ్ళ దేవుడైపోతారు. ఏసైను చూడవాళ్ళు, ఏసైను పక్కన పెట్టేస్తారు. మా అయ్యగారు, మా డాడీ, మా అన్న వాళ్ళనే ఎత్తేస్తారు పై. ఏసై కనమాట అక్కడ. కానీ చాలా ప్రాముఖ్యం, దోస్ హూ ఫియర్ గాడ్ దే విల్ సీ గాడ్ అని. ఎవరైతే దేవుని పట్ల భయం ఉంటుందో వారు దేవుని మాత్రమే హెచ్చిస్తారు, దేవుని మాత్రమే గణపరుస్తారు. ఈరోజు మొత్తం తారుమారైపోతుంది. సంగమం మేల్కోవాలి, వాక్యం ఏం చెప్తుందో మనం చూడాలి. ఏమంటే పేతురు కాళ్ళ మీద పడుతుంటే, యోహాను కాళ్ళ మీద పడుతుంటే, మీరు నా కాళ్ళ మీద పడద్దు, నేను కూడా మీలాంటి మనుష్యుడమే. ఈరోజు ఏమైపోతుందంటే, ఏమండి మన కాళ్ళ మీద పడవని మనం కాళ్ళ మీద వంచుకుంటాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది మనం చూడాలి. దావీదుకు మంచి అవకాశం దొరికినా కూడా హీ ఫియర్ గాడ్, దేవునికి భయపడి ఆయన ఏమంటలా. దేవుని కృపను బట్టి ఆ ఎన్గేది పర్వతం నేను ఎక్కాను. పోయిన సంవత్సరం దేవుని కృప వల్ల 2 సార్లు వెళ్ళానమాట. ఈ యెరూషలేం పట్టణం, ఇజ్రాయెల్ దేశం. మరి ఇక్కడ వెళ్ళాను, నాకు ఉన్నది తెలియదు. నాకు ఇలా దగ్గర మీరు 2 సార్లు వెళ్ళాను. ఒకటేమో గవర్నమెంట్ ద్వారా వెళ్ళాను, జనవరి మాసంలో గవర్నమెంట్ ద్వారా. మనకి 50,000, గవర్నమెంట్కి 50,000. నా దగ్గర పెద్ద కెమెరా ఉంటే దాన్ని సగం రేటుకి అమ్ముకొని వెళ్ళాను. చూడండి, రెండోసారి మే నెలలో వెళ్ళాను. ఎట్లా వెళ్ళానంటే దేవుడే ద్వారాలు తెరిచాడు. డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి గారి లాగా ఈ విజయవాడలో ఫ్లైట్ ఎక్కాను. డైరెక్ట్ ఇజ్రాయెల్ దేశంలో దిగాను. ఇజ్రాయెల్ దేశంలో టెల్ అవీవ్లో దిగాను. కానీ మీరు వెళ్తే అక్కడ దగ్గర, మీరు జిద్దాలో అంటే అమాన్లో కదా ఇక్కడ దిగుతాం, అటు వెళ్తాం. కానీ డైరెక్ట్గా ల్యాండ్ కావాలి, అక్కడ డైరెక్ట్ ల్యాండ్ కావాలంటే వాళ్ళకి ఎంతో ఉండాలి. కానీ దేవునికి కృప ఎంతో సమృద్ధి ఉంది కాబట్టి అలా వెళ్ళగలిగాను. కేవలం 10 రోజులు ఇజ్రాయెల్ దేశంలోనున్నా, ఏ దేశం వెళ్ళా, బెత్లెహేములోను, యెరూషలేములోను ఉన్నా అనమాట 10 రోజులు. ఆ యెరూషలేం ప్రాకాలు ఎక్కడ జరిగేది. ఒకరోజు డైరెక్ట్ గా ఎన్గేది వెళ్ళాం. దావీదు ఎక్కడ దాక్కున్నాడో ఆ గుహలు కూడా మేము చూసాం. ఈ సౌలు ఎక్కడైతే బయటకు వెళ్ళాడు డబ్బాకి, ఆ ప్రాంతం కూడా మేము చూసాం. ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ కూడా. చాలా ఎత్తు. ఆ ఎత్తు ఎక్కడానికి దగ్గరగా నాకైతే గంట పట్టింది. 2 వాటర్ బాటిల్ దిగాను. ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే క్రాస్ మినిస్ట్రీ అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఉంటే ఆ వీడియోస్. అక్కడికి ఎక్కి నేను దిగలేకపోయాను. కింద ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు జేమ్స్ చచ్చిపోయాడు, ఎక్కడో కొండలో పడిపోయాడు, ఇక జేమ్స్ రాడని చెప్పేసి బస్సులో ఏడుస్తా ఉన్నారు నా కోసం. ఎందుకోసం అంటే అక్కడ ఎక్కి దిగడం చాలా కష్టం. ఒకవేళ మీరు మామూలు పెడితే మిమ్మల్ని ఎక్కనీరు పైకి, కింద నిలబెట్టి అదిగో 8 పర్వతం చూపిస్తా. కానీ నేను ఈ దావీదు ఆ కొండ ఎట్లా ఎక్కాడు, ఎట్లా పారిపోయాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, నేను చూడాలి అని అక్కడికి వెళుతూ ఉన్నా. అక్కడ ఆ దావీదు చెప్తున్నాడు, అయ్యా మీరు దేవుడు నాకు అప్పగించాడు, ఆయన మిమ్మల్ని ఏమనట్లేదు. కారణం ఏమిటంటే నేను దేవునికి భయపడువాడు. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తూ ఉన్నాడు. గాడ్ సీస్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. ఈ రోజున సేవ చేయడానికి డబ్బు అవసరం లేదండి. ఈ రోజున సేవ చేయడానికి ఎక్కడి నుంచి డబ్బు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ ఎనీ మనీ, వైట్ మనీ, బ్లాక్ మనీ, బ్రౌన్ మనీ, ఏ మనీకి అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. చెప్పలు దగ్గర పడతాం. ఏం కావాలి అంటే నమ్మకమైన దేవుని సేవకుడిగా ఉంటే చాలు. నేను హైదరాబాద్ పిట్టల బస్తీలో సేవ ప్రారంభించాను. పిట్టల బస్తీ అంటారు. అక్కడ 11 సంవత్సరాల అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. 11 సంవత్సరాల అమ్మాయి. వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే సినిమా హీరోయిన్ శ్రీదేవిలా ఉంటారు. వాళ్ళు ఇట్లా పండగ చేసుకున్నారంటే దగ్గరగా 150 కేజీల బియ్యం, ఒక 6 పొట్టేళ్ళకి వస్తారు. ఇక రాత్రి ధూమ్ధాం భయంకరంగా జరుగుతుంది అనమాట. అందరూ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా కదా, వాళ్ళు కూడా వేస్తారు, వాళ్ళు కూడా తాగుతారు. ఎక్కడ పడుకుంటారు ఎవరికి తెలియదు. ఆ ప్రాంతంలో దేవుడు పెట్టాడు, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలని చెప్పాడు. నేనుండే ఇల్లు 300 రూపాయలు అద్దె. ఏ పని చేయట్లా, కేవలం రోజు ప్రార్థించుకోవడం, 24 అవర్స్ ప్రార్థన చేయటమే. 300 రూపాయలు అద్దె కట్టలేదని ఒక అక్క నాకు 2 ఇత్తడి బిందెలు ఇచ్చారు. పాస్టర్ గారు మీకు నీళ్ళకి బాగా కష్టం అవుతుందని చెప్పేసి ఇత్తడి బిందెలు తీసుకుని 2 ఇత్తడి బిందెలు ఇచ్చినాను. ఆ 2 ఇత్తడి బిందెలు దగ్గర 2,000 రూపాయలు ఆ రోజులని. నేను ఆ ఇంటి అద్దె కట్టలేదని ఒక నెల ఆమె ఏం చేసినట్టు 2 ఇత్తడి బిందెలు తీసుకెళ్ళిపోయినా. నేనేం మాట్లాడామని ఏమల్లా, అంత భయంకరమైన పరిస్థితి. అక్కడ కూడా దేవుడు, నేను నా ప్రభు సేవలకు వచ్చి నా 17వ ఏట వచ్చాను. ఇప్పుడు నా 45 సంవత్సరాలు, 28 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నా. భారతదేశం అంతా తిరిగే దేవుని కోసం అనేక రాష్ట్రాలు వెళ్ళాను.
కింద బెంగళూరు వెళ్ళాను, పైన ఒరిస్సా కూడా వెళ్ళాను. మన కింద బెంగళూరు ఉంటుంది, మన పైన ఒరిస్సా ఉంటుంది. భారతదేశం ఢిల్లీ వెళ్ళాను, నాగాలాండ్ వెళ్ళాను. తర్వాత ప్రభు కృపను బట్టి పోయిన సంవత్సరం దగ్గరగా 2019, పోయిన సంవత్సరం అంటే 2019 10 దేశాల్లో నా సాక్ష్యం చెప్పొచ్చాను, నా జీవిత సాక్ష్యం వాక్యం చెప్పొచ్చాను. అక్కడ పోలాండ్ దేశంలో ఒక సహోదరుడికి బాప్తిసం ఇచ్చి వచ్చాను. ఏమండి, అక్కడి నుంచి వచ్చేవాళ్ళే కానీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. బెజవాడ జాకబ్ గారు గుంటూరులో, ఆయన కూడా ఇచ్చి ఉండరు నాకు తెలిసి. కానీ ప్రభు కృపను బట్టి అక్కడికి వెళ్ళి ఆయన ఒక మేనేజర్, ఆయన వచ్చి అడుగుతున్నాడు, నాకు బాప్తిజం ఇవ్వండి పాస్టర్ గారు, మీ వాక్యం నచ్చింది నాకు అని చెప్పాను. నేను భయపడ్డాను, ఎందుకంటే మన ఊరు కాదు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు. అక్కడ ఎట్లా ఇవ్వాలి బాప్తిజం? నేను అన్నాను, ఎవరైతే ఆర్గనైజ్ చేశారో మీటింగ్ వాళ్ళు అడిగాను, నేను వాళ్ళని అడిగానని చెప్పాడు ఆయన. తర్వాత నేను అన్నాను, నన్ను తెచ్చిన వాళ్ళు మీరు ఇల్లు అడగండి, వాళ్ళు ఇమౌంట్ ఇస్తా అని చెప్పాను. వాళ్ళకు కూడా చెప్పేశాను. ఇక ఏం చేయాలి అర్థం కాదు, తప్పించుకొని చూస్తాను నేను. ఇంక చివరికి అన్నాను, మీ భార్యను అడగండి అని చెప్పాను. వాళ్ళ ఆవిడ కూర్చొని, పాస్టర్ గారు నేను 4-5 సంవత్సరాల నుంచి మా భర్త రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నానండి, ఇది మంచి అవకాశం, మీరు ఇచ్చేయండి అన్నారు. హల్లెలూయా. మనం నమ్మకం ఉంటే చాలు దేవునికి. వేరెవరు యు వాంట్. 2012లో ఒరిస్సా ప్రాంతానికి వెళ్తే, అక్కడ సేవ చేస్తానికి వెళ్తే భార్య పిల్లలు తీసుకెళ్ళిన దేవుడు అక్కడికి వెళ్ళిపోమన్నాడు. వెళితే అక్కడ ఒక పాస్టర్ గారిని కలిస్తే ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను దేవుడికి పిలిచారా సేవకు అని చెప్తే, అయ్యా దేవుడిని సేవ పిలిస్తే ఇక్కడే ఉండు, నువ్వేం భయపడదు, నువ్వు ఫిగర్ మత్కరు, నువ్వు అక్కడే ఉండు, ఖచ్చితంగా దేవుడిని పోషిస్తాడు అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున దేవుడు ఏం చూస్తున్నాడు మనలో అంటే నమ్మకత్వాన్ని. నువ్వు అక్కడికి ఇక్కడ పరిగెత్తన అవసరంలా, నువ్వు డబ్బుల కోసం ఆలోచన చేయని అవసరం లేదు. నువ్వు నమ్మకంగా ఉంటే చాలు. దేవుడు నమ్మకంగా ఉన్న వారికి కాకులతో ఆహారం పెట్టాడు. దేవుడు నమ్మకంగా ఉన్న వారికి విధవరాలతో కరువు కాలంలో ఏమండి పోషించాడు. గాడ్ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. సంఘమా, నమ్మకమైన సంఘంగా మనం ఉన్నామా? సేవకులారా, నమ్మకమైన సేవకులు మనం ఉన్నామా? దావీదును మనం చూస్తే దేవుడు ఎందుకు అనుకున్నాడు దావీదు అంటే ఇదే, హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నాం. కారణం ఏమిటంటే మనం కొట్టుకులాడుతున్నాం ఆ యొక్క నమ్మకత్వం. మనం పైకి ఎదగలేకపోతున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే బైబిల్ మనం చూస్తే ఆశ్చర్యపోతాం. కొన్ని విషయాలు చెప్తారు అక్కడ. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 10 అయిపోయింటేమో 9:45. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మోర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ స్టూవర్డ్స్ దట్ దే బి ఫౌండ్ ఫెయిత్ఫుల్. ఏంటంట? దేవుని యొక్క గృహ నిర్వాహకత్వం చేయాలంటే ఏమై ఉండాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 6వ వచనం అంటాడు, దయచూపు వారిని కలుసుకునుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. సామెతలు 26లో. మోర్ ఎవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ రిక్వైర్డ్ ఆఫ్ స్టూవర్డ్స్ దట్ ఎ మ్యాన్ షుడ్ బి ఫౌండ్ ఫెయిత్ఫుల్, ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ వర్తీ ఆఫ్ ట్రస్ట్. అతను నమ్మవచ్చు, అతను నమ్మదగిన వాడు అని వారు కనబట్టలేదంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ గాడ్ బిలీవ్స్ మీ, దేవుడిని నమ్మితే చాలు, దేవుడిని పైన నమ్మకుంటే చాలు. ఆయన చేసే పనులు అద్భుతంగా ఉంటాయి, ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నో వన్ కెన్ స్టాప్ ఇట్. ఎవరు కూడా వాటిని బంధించలేం, ఆఫ్ చేయలేం. బైబిల్లో కొత్త నిబంధనలోకి వెళ్తే మనం చూస్తే స్టెఫెన్, అపోస్తల కార్యం గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంటాడు. స్టెఫెన్ ఎవరు? ఈ స్టెఫెన్ చెప్పండి, మీ అందరూ బాగా తెలుసు కదా. ఎవరు ఈ స్టెఫెన్? పరిచారకుడు. ఈ యొక్క ఇస్తరాకులు తీసే వ్యక్తి, ఇస్తరాకులు తీసే వ్యక్తి అండి. హి వాస్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఏమని చెప్తుంది బైబిల్ అంటే అక్కడ అతనంట మహా అద్భుతాలు చేశాడంట, మహత్కార్యములు చేశాడంట. బైబిల్ చెప్తా మహత్కార్యములు చేశాడు. అతను ప్రసంగిస్తుంటే అతని ముఖము దేవత ముఖం వల్ల మారిపోయింది. ఈరోజు మనం ప్రసంగించమని చెప్పాలి. అబ్బా మా పాస్టర్ గారు ఎక్కాడు, ఎప్పుడు ఆపుతాడేమో, ఏమండి అబ్బా త్వరగా ఆపితే బాగుండి, ఇక మాకు వెళ్ళి రావాలి, మీరు మాకు గుంటూరుకి వెళ్ళి రావాలి. ఇక మాకు ఎట్లా ఉంటుందండి, మీకు ఎట్లా మాకు తెలియదు, కానీ మాకు ప్రతిరోజు వాక్యాలు వినబడతా ఉంటాయి. మేము మంచాల మీద కూర్చుంటే చాలు, మాకు బాకాల్లో వాక్యాలు వినబడతా ఉంటాయి. ఓహో మనకు తెలిసిందే కదా పాడింది పాట పాస్పలు దాస
ఎవరితను యాక్చువల్గా ఇతను ఈజ్ నాట్ థియాలజియన్ కదా. ఈ స్టెఫెన్ థియాలజియన్ కాదు కదా. ఐ హావ్ బీన్ టు థియాలజీ, నేను కూడా థియాలజీ చదువుకున్నాను. చాలా ప్రాముఖ్యం. స్టెఫెన్ ఒక థియాలజియన్ కాదు. అతను ఎవరు అంటే కేవలము ఈ ఇస్తరాకులు తీసే వ్యక్తి. మేము అన్నం వడ్డించలేము, అపోస్తులని మేము అన్నం వడ్డించలేము, ఆ పని చేయడం మా వల్ల కాదు, మీరెవరైనా నమ్మకమైన వారిని చూసుకొని వారి కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థిస్తారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది లోపల? వాస్తవానికి స్టెఫెను అన్నం వడ్డించాలి, ఇస్తరాకులు తీయాలి. కానీ ఏం చేస్తున్నాడు ఇతను? మాట్లాడడం ప్రారంభమయ్యాడు, వాక్యం చెప్పడం ప్రారంభమయ్యాడు. when he was preaching, his face is shining like angel. దేవదూత ముఖమైన మారిపోతుందంట, బైబిల్ సెలవిస్తుంది. ఏమండి, అటువంటి బోధ నేను చేయగలనా? ప్రశ్న. నేను అలాగున ఆ స్టెఫెన్లో నన్ను నేను చూసుకోగలనా? ప్రశ్న. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్టెఫెను సేవకుడు కాదు. స్టెఫెను మీలా ఒక విశ్వాసి. ఒక బాధ్యతను అప్పగిచ్చారు. ఇదిగో భోంచేసేటప్పుడు మరి బల్లాలు వేయాలి, తర్వాత ఇస్రాకులు వేయాలి, ఇస్రాకులు తీయాలి. ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఆ బాధ్యతను తీసుకున్న వ్యక్తి హీ బికమ్ ఎ ప్రీచర్. మారిపోయాడు, ఆత్మతో నింపబడ్డాడు. వాక్యం ప్రసంగిస్తుండగా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ చూస్తున్నాడు ఇతని ముఖం దేవత ముఖంలో మారిపోయింది అంటున్నారు. ఏంటని తెలిసిన అతన్ని? అతను మాట్లాడటం వల్ల అతను రాజుకొని కొడుతున్నారు, చంపవుతున్నారు. ఆ పరిస్థితిలో కూడా అయ్యో సమ్మాగని అడవట్లేదు. అతనేం చెప్తున్నాడంటే, అదిగో యేసు ప్రభువు వారు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. రెండోసారి చెప్తున్నాడు, అదిగో యేసు ప్రభువు వారు లేచి నిలబడ్డాడు. ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా సాధ్యం? జస్ట్ లెట్ us have being faithful. నమ్మకమైన వారు ఉంటే చాలు. అసలు దేని గురించి చింతించడం అవసరం, దేని గురించి వరిగాను అవసరం. యు బీ ఎ ఫెయిత్ఫుల్, యు సీ గాడ్స్ గ్రేట్నెస్. నువ్వు నమ్మకంగా ఉంటే చాలు. ఏం జరుగుతుంది బైబిల్లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఎఫెసీ పత్రిక 1:1 అంటాడు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అన్నాడు కదా. మనం సింపుల్ కొట్టేస్తాం, కానీ ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఇలా అంటాడు. లెట్ మీ రీడ్ Ephesians chapter 1:1. Paul, an apostle of Jesus by the will of God, to God's holy people in Ephesus, the faithful in Christ Jesus. The faithful, నమ్మకమైన వారంట. ప్రభువుని వెంబడిస్తున్న ఆదిమ సంఘములోని విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే నమ్మకమైన వారుగా ఉన్నారు. ఈరోజు మన విశ్వాసులు ఎట్లా ఉన్నారు? నాకు తెలిసి ప్రేమయ్య గారి విశ్వాసం చాలా మంచివారుగా ఉంటారు, నమ్మకమైన ఉండొచ్చేమో. మా సంఘాలు ఎట్లా ఉంటారంటే మా అయ్యగారు వాక్యం చెప్తే సరి వస్తా, లేకపోతే ఏం చేస్తాను, పలానా పెద్ద గారు బాగా వాకింగ్ చెప్తున్నారు, వాళ్ళ మందిరం బాగా ఏసీ ఉంది, వాళ్ళ మందిరం అది ఉంది, జెండా ఎత్తేస్తాం. ఏంటంటే యు షుడ్ బి ఏ ఫెయిత్ఫుల్ పీపుల్. ఎఫెసీలో ఉన్న సంఘం అంతా ఎట్లా ఉన్నారంటే నమ్మకమైన వారంట వాళ్ళు. దే ఆర్ ఫెయిత్ఫుల్ పీపుల్ ఫర్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. క్రీస్తు కోసం క్రీస్తులో నమ్మకమైన వారుగా ఉన్నారు విశ్వాసులు. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మనం అందరము విశ్వాసులు కావచ్చు, క్రిస్టియన్ పేట గ్రామస్తులు కావచ్చు. Am I faithful to Christ? Am I faithful to my pastor? నేను నా సేవకునికి నమ్మకంగా ఉన్నానా? నా దేవునికి నమ్మకమైన జీవితం నేను జీవిస్తున్నానా? ఇలా చెప్పలేమండి. మనకు పాటిస్తే మాత్రం పాస్టర్ గారు మంచోడు, మనకు వాక్యం ఇస్తే మాత్రం పాస్టర్ గారు మంచోడు, మనకు ప్రార్థిస్తే మాత్రం పాస్టర్ గారు మంచోడు. లేకపోతే 1, 2, 3 వారాలు చూస్తారు, 4వ వారము జెండా ఎత్తేస్తా. నో, యూ డోంట్ నీడ్ దట్. నువ్వు చక్కగా వెళ్ళి కూర్చో చాలు, నువ్వు నమ్మకం ఉండు చాలు. దేవుడు ఏం చేస్తాడో చూడు. ఏమన్నా నమ్మకంగా ఉన్నవారు బైబిల్లో అనేక మంది ఉన్నారు. మనం చిన్న ఉదాహరణగా స్టెఫెన్ చూస్తాం కదా. స్టెఫెన్ నమ్మకమైన జీవితం జీవించాడు. ఇతను ఎవరు అంటే ఇస్త్రాకులు ఎత్తేవాడు, ఇస్త్రాకులు పెట్టేవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఇలా లేపాడు. God will rise the faithful people. My dear people, please listen to the word of God. దేవుని వాక్యం విందాం, దేవుని వాక్యానికి లోబడదాం, నమ్మకమైన జీవితం జీవిద్దాం. ఇది చాలా ప్రాముఖ్యం. వాస్తవానికి మన మీద రాళ్ళు ఎందుకు పడతాయి అంటే మనం నమ్మకంగా జీవించట్లేదు కాబట్టి. రాళ్ళు పడతాయి అంటే
వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. ఇఫ్ వీఆర్ ఫెయిత్ఫుల్, నో వన్ విల్ టచ్ అస్. ఈవెన్ ఇఫ్ వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, నో వన్ విల్ టచ్ అస్. బికాస్ మన దేవుడు ఎవరంటే ఏ రోలింగ్ లయన్. ఏమండి, గర్జించు సింహం ఆయన. ఆయన పిల్లలు ఆయన ఎవరిని కూడా ముట్టనీయుడు. నాకు వచ్చిన అనుభవాలు, నేను ఫ్లైట్లో ఉన్నాను 2010లో, సింగపూర్ నుంచి వచ్చాను. సింగపూర్ నుంచి ఆ ఫ్లైట్ పైలేసింది. సింగపూర్ నుండి లేచి అది మలేషియా భూభాగంలోకి వచ్చి అట్లాగా తిరిగి ఇలా వస్తుంది ఇండియాకి, చెన్నైకి. ఆ మలేషియా భూభాగంలోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ పక్షి అప్పుడు ఎగురుతూ ఇలా ఉండిపోతాయి కదా, ఇలా ఉండిపోయి కింద దిగిపోతాయి కదా. అట్లా నా ఫ్లైట్ ఏమైందంటే ఇలా వెళ్ళిపోయి ఒక్కసారికి ఇలా దిగిపోద్ది కిందకి. నాకు ఇంకా హృదయంలో భయం చేస్తుంది. ఎందుకు వచ్చానా, శుభ్రంగా ఇంటికాడంటే భార్య పిల్లలతో బాగుండేవాడిని అని చెప్పేసి దూకుదామని చెప్పి వచ్చేస్తున్నా. దూకానంటే దొరుకుతానా? పీస్ ఏం దొరకదు ఇక్కడ, ఎక్కడో ఏమంటే 1000 మైళ్ళ హైట్ లో ఉన్నా. అక్కడ నుంచి దూకితే దొరక. అంటే మనిషి భయం చూడండి. ఆలోచించేద్దాం, దేవుడు ఎవరు అంటే మనల్ని చూస్తూ ఉన్నాడు. హీ ఆల్వేస్ సీస్ us. we are his children. బట్ ఆయన ఎవరు కోరుతున్నాడంటే నమ్మకమైన జీవితం, నమ్మకమైన విశ్వాసం చూస్తున్నాడు ఆయన. ఏమన్నా నమ్మకంగా నేను జీవించగలను? మా పాస్టర్ గారికి నేను నమ్మకం కుదర్చగలనా? నా ప్రవర్తన బట్టి నా దేవుడిని నమ్మగలడా? మనం ఎట్లా ఉంటామంటే ఇలా చెప్పనివ్వండి. మా బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు మాకు ఒకసారి చెప్తున్నారు అనమాట, అరే ఇట్లా ఉంటారు క్రైస్తవ జీవితం, క్రైస్తవ ఇట్లా ఉంటారని చెప్తున్నప్పుడు అక్కడ ఏం చేశారంటే మా అక్కడ ఓసరవెల్లి జీవించారు. ఇక్కడ ఓసరవెల్లి ఏం చేస్తుందంటే అక్కడ 3 రకాల చెట్లు పెట్టారు. ఇట్లా పచ్చ చెట్టు పెట్టారు, పసుపు చెట్టు పెట్టారు, ఆరెంజ్ చెట్టు పెట్టారు. ఆ ఓసరవెల్లి ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు దానిలో మారిపోతుంది, ఏడుకి వచ్చినప్పుడు ఇట్లా మారిపోతుంది, ఆడికి వెళ్ళినప్పుడు మారిపోతుంది, రంగులు మార్చేస్తుంది. అది మన క్రైస్తవ జీవితం కూడా చాలా మంది ఎట్లా ఉంటారు, రంగులు మార్చేస్తారా బాబు, జాగ్రత్త అని చెప్తున్నారు. ఏమండి, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి స్థితి అయినా నేను ప్రభువుని నమ్ముకున్నానా అలాగనే జీవించాలి. నేను చుట్టా బీడి, సిగరెట్, పాపం, మోసం, అబద్ధం, వ్యభిచారం ఇవన్నీ విడిచిపెట్టాలి. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలి. యేసే త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన నిశ్చయంగా వస్తాడు. ఆయన ఆ యొక్క ఒలివల కొండ మీద దిగుతాడు. ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. హీ విల్ రూల్ us. ఇది నిజం. మన బ్రతుకులను మార్చుకుందాం. నమ్మకమైన క్రైస్తవ జీవితం జీవిద్దాం. నమ్మకమైన దేవుని సేవ చేద్దాం. డబ్బులు లేవో, డబ్బు సమస్య కాదు ఇక్కడ. సమస్య ఏంటంటే నేను నమ్మకమైన దేవుని బిడ్డగా ఉన్నా లేదా, నన్ను దేవుడు నమ్ముతున్నాను, నమ్మట్లేదు. ఇఫ్ ఐ ఆమ్ ఫెయిత్ఫుల్, గాడ్ విల్ డస్ వండర్స్ అండ్ మిరాకిల్స్. ఎవరండి ఈ మోషే? ఎవరి మోషే? ఐగుప్తులో హత్య చేసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి దేశ బహిష్కరణ చేయబడి, ఏమండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడేం చేస్తున్నాడు? మిద్యాన్ దేశంలో ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. మేమన్నా చక్కగా మంచి బట్టలు వేసుకుని వచ్చాం. ఆయన అసలు ఆ ఎడ ఉంటుందంటే మేము వెళ్ళాం. ఒకవేళ ప్రభు చిత్తం అయితే, మరి ప్రభుత్వం పరిస్థితిని అనుకూలిస్తే వచ్చే సంవత్సరం నేను పెడతాను. ఈ సంవత్సరం సగంలో కానీ వచ్చే సంవత్సరం కానీ యెరూషలేము యాత్ర నేను పెడతాను. వచ్చే వాళ్ళు రావచ్చు, తీసుకెళ్తాము. మీ యొక్క 50,000 రూపాయలు, ప్రభుత్వం 50,000 రూపాయలు. ఊర కాదండి, మీ యొక్క 50,000, ప్రభుత్వం వాళ్ళు 50,000. ఎందుకంటే అవి ఆ ప్రాసెస్ ఉంది ప్రభుత్వం దగ్గర. కాబట్టి కరోనా గురించి ఆపేశారు. ఆ మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఆ నెబో పర్వతానికి మేము వెళ్ళినప్పుడు, ఆ యొక్క సీనాయి పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక గంట ఉంటాం, అరగంట ఉంటాం. ఎందు గురించి అంటే అక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళడానికి దగ్గరగా 4-5 గంటలు పట్టింది. మధ్యలో ఆగామా, టెర్రరిస్ట్ అటాక్. ఎక్కడ ఆగడానికి వీల్లేదు. మమ్మల్ని కూడా అక్కడ ఆపలేదు. మమ్మల్ని వెళ్ళాము అట్లా 10 నిమిషాలు, పావు గంట. పైకి వెళ్ళారు, చూపించారు. ఇదిగో ఇది మండుచున్న పొద, ఇది బావి, ఇక్కడే మోషే ఆమెను కలుసుకున్నాడు అని చెప్పి చూపిస్తాడు. అంతవరకే. టక్కనికి మనం కిందకు వచ్చేయటము, వెళ్ళిపోవటం. భయంకరమైన 10 రోజుల మోషే ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 40 సంవత్సరాలండి. ఏం కర్మండి అది. ఒకవేళ దేవుడు మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టాడుకోండి, ఉండగల మనం ప్రశ్న. అదే పో భలే వాళ్ళు మా వినుకోండిలో శుభ్రంగా అక్కడ ఇంట్లో మందిని పెట్టుకుంటే చాలు, బతకొచ్చి ఎక్కడెవరు బతుకుతారు బాబు, ఇక్కడ మాకు సేవ వద్దు, లేదంటే శుభ్రంగా పెయింట్ పని చేసుకుంటాం మా గుంటూరు వెళ్ళిపోయి. ఏమండి, చాలా ప్రాముఖ్యం. దేవుడు మన జీవితాల్లో ఇవన్నీ పెడతాడు. మనం నమ్మకంగా సేవ చేస్తామని చేయమని చూస్తాడు. దేవుడు మొదట్లో ప్రారంభంలో నీకు 1 రూపాయి ఇవ్వడు. అసలు రానిడు కూడా. ఏమి రావు, ఏం దొరకవు, తిన్నామని దొరకదు. పలావు కూడా అట్లా పచ్చలా కనబడుద్ది. కానీ నువ్వు ఫెయిత్ఫుల్ గా ఉంటే తెలిసిన నీ దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తా, నీ గమ్యాన్ని మార్చేస్తా, నీ సేవను మార్చేస్తా, నీ భవిష్యత్తు మార్చేస్తా. అసలు ఆయన అంటే గొప్ప పెండ్లి విందు ఇవ్వబోతున్నాడంట.
ఆ పెళ్లి ముందు మనం కలుసుకోవాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి, నమ్మకమైన క్రైస్తవ జీవితం జీవించాలి, నమ్మకమైన విశ్వాస జీవితం జీవించాలి. ఈ మోషే 40 సంవత్సరాలు ఏమండి ఆ గొర్రెలను తన భార్యను ఇంకా తప్పిక లోకం లేదు ఆయన ఇక్కడ. కానీ ఒకనొక రోజు వచ్చింది, చెట్టేమో పచ్చగా ఉంది, ఇలాగనే బగబగా మండుతూ వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీ చెప్పులు విడువు, నువ్వు నిలిచిన చోటు పరిశుద్ధ స్థలం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బయలుదేరు, నా సేవ చేయాలి, నా ప్రజలు నడిపించాలన్నప్పుడు అదే మనమైతే ఏం చెప్తాం, ఏమండి మేము వస్తాం ప్రభు భలేవాడు, మేము వస్తామంటాం. అవునా కదండి? ఏది మరి మన సేవ? లెక్కించుకున్న వేళ్ల మీద అందరూ మన మీద పెద్ద పెద్ద అబండాలు వేస్తున్నారు బయట. ఒరే బాబు మీ క్రైస్తవులు మందిరాలు కట్టేస్తున్నారా బాబు అంటున్నారు. ఒరే బాబు మీ క్రైస్తవులు అందరూ అసలు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూసాం? లెట్ us do that. చేయండి దాన్ని. వాళ్ళు చెప్పేది నిజం రుజువు చేద్దాం. We should build the church of God. We should build the communities. We should build the people life. ఏం చేస్తాం మనం? వాళ్ళు అంటా ఉంటే అనుకోనిలే. పౌరుషం రావాలండి, రోషం రావాలి. కానీ మోషేకి రోషం రాలా. భలే వాడివయ్యా, నాకు నాలుగు లేదు, నాకు 4 మంది, భలేవాడు నేను మాట్లాడలేను, నాకు మాటలు రావు, గొర్రెలు కాసుకొని నేను కాసుకుంటా, నేను పోను ఐగుప్తికి అని చెప్పేసి మోషే వెళ్ళడానికి ఇష్టపడలా. కానీ మనం మీరు సేవ చేస్తారని ఏం చెప్పండి, వెంటనే సర్దుకుంటా సూట్ కేసు. ఎంతకాలం ఉన్నా అక్కడే. పాడిందే పాట మీకు బాగా తెలుసు అనుకుంటా, మీకు బాగా వినపడుతుంది. ఏం జరిగింది ఇక్కడ? మోషే పోనని చెప్పాడు, కానీ బయలుదేరాడు. ఏం చేశాడు? ఏమండి 4 లక్షల కాల్బనాన్ని ఇలా మేదేసుకొని వస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిస్తూ ఉన్నాడు. ఆయన చివరి నిలబడినటువంటి పర్వతం కూడా మీరు చూస్తారు వస్తే, నెబో పర్వతం. ఆ పర్వతం మనం చూస్తాం. ఎక్కడి నుంచి దేవుడు యెరూషలేము చూపిస్తాడు, అది యెరూషలేము చూడని చూపిస్తాడు. అక్కడే తన ప్రాణం పోతుంది, అక్కడే చనిపోతాడు. ఇంత గొప్ప సేవ మోషేకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటారు? ఆయన గురించి అనేక విషయాలు చెప్తాడు బైబిల్లో. నేను చదవను కానీ చెప్తాను రిఫరెన్స్లో. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం, సంఖ్యాకాండము 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 4వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఏం కావాలంట? ఎందుకు దేవుడు మోషేకి ఎంత బాధ్యత సేవనిచ్చాడు? కారణం ఏమిటంటే దేవుడు అతని నమ్మకత్వాన్ని చూసి, ఇతనికి మనము ఏమంటే ఇప్పుడు దేవుడు మనం చూస్తున్నాడు. దేవుడికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం దేవునికి కష్టం కాదు. దేవుడు మీకు 1 కోటి రూపాయలు నాకు కష్టం కాదు దేవునికి. కానీ అతను దాన్ని బేర్ చేయగలడా? ఆ ఇచ్చిన 1 లక్ష రూపాయల నమ్మకంగా ఉండగలడా? చెప్పండి. మన చేతులు 1 లక్ష రూపాయలు వచ్చిందనుకోండి, రేపు పొద్దునకాలం ఉంటే డబ్బులు చేతిలో 70 దారులు వెళ్ళిపోతాయి. మన నమ్మకం కాదు కాబట్టి దేవుడు ఈజ్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్స్. ఏం జరుగుతుంది ఇక్కడంటే దేవుడు మోషేని నమ్మకమైన వాడిగా చూస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఏంటంట? మోషే దేవుడిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చూస్తున్నా నా జీవితంలో. దేవుడు నీ జీవితంలో నువ్వు విశ్వాసమైనా కావచ్చు, నువ్వు సేవకుడుగానే కావచ్చు, నువ్వు పెద్ద వయసు అని కావచ్చు, నువ్వు ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తుండొచ్చు. యామ్ ఐ ఫెయిత్ఫుల్ టు గాడ్? సరే, కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. ఫెయిత్ఫుల్ ఎట్లా ఉంటారంటే, నెంబర్ 1, దే విల్ హంబుల్ దెమ్సెల్ఫ్. వాళ్ళు హంబుల్ పీపుల్గా ఉంటారు, తగ్గించుకునే జీవితం జీవిస్తారు. వారి హృదయంలో, వారి ప్రవర్తనలో మాకంతా తెలుసులే అన్నాళ్ళు. దే విల్ హంబుల్. మోషేకి అంతా తెలుసు. మోషే ఐగుప్తు విద్య అంతా ఆరితేరాడు, బట్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. అవునా కదా? హీ వాజ్ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మోషే నెంబర్ 1. నెంబర్ 2, ఫెయిత్ఫుల్ పీపుల్ ఆల్వేస్ దే విల్ ఫియర్ గాడ్. వాళ్ళు దేవునికి భయపడే జీవితం జీవిస్తారు. దేవుడు మనల్ని చూస్తున్నాడు
అన్నట్లుగా బ్రతుకుతారు. ఫెయిత్ఫుల్ పీపుల్ నెంబర్ 3, వాళ్ళు ఎట్లా ఉంటారు? ట్రస్ట్ వర్ది. వాళ్ళు మనం నమ్మవచ్చు, వాళ్ళు మనం ఆనుకోవచ్చు, వాళ్ళపైన మనం ఆధారపడవచ్చు. ఈ నమ్మకమైన వారు ఎట్లా ఉంటారంటే వాళ్ళపైన మనము ఆధారపడవచ్చు, వాళ్ళు మనం ఆశ్రయం చేసుకోవచ్చు. నెంబర్ 4, ఫెయిత్ఫుల్ పీపుల్ ఆల్వేస్ డిపెండెంట్. వాళ్ళు మనము ఆధారంగా కలిగి జీవించవచ్చు. ఇలా చెప్పనివ్వండి, మన సంఘం మన పైన ఆధారపడుతుందా? ఏమండి, మీ సంఘంలో సమస్యలు వస్తూ ఉన్నాయి. సంఘంలో సమస్యలు రావా? సమస్యలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, పెళ్లి సంబంధాలు వస్తాయి, బాధలు వస్తాయి, కుటుంబంలో ఎవరి కొట్లాట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రతి సమస్యకు వాళ్ళు నీ మీద ఆధారపడుతున్నారా? ప్రశ్న. మన మీద ఆధారపడరు. మన లైన్లో ఎవరు ఉంటారుగా, రుస్తుము, వాళ్ళ మీద ఆధారపడతారు. లేదంటే ఎవరో పోలీసు ఉంటారుగా, లేదంటే కోర్టు ఉంటుందిగా. బైబిల్ చెప్తుంది వీ షుడ్ బి ఎ డిపెండెంట్ ఆఫ్ పీపుల్. మనం ప్రజలు మన పైన ఆధారపడే వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద ఆధారపడ్డారు. ఏ సమస్య వచ్చినా ఇలా 24 గంటలు లైవ్లో నిలబడేవాళ్ళు. వాళ్ళ మామను చూసి ఇలా కాదయ్యా, అందులో కొంతమంది ఎందుకు అని చెప్పేసి డివైడ్ చేసి మొత్తము అక్కడ ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీ ఇంట్లో ఉన్న బంగారం మీద ఆధారపడుతున్నారా? మీకున్న ఆస్తి పాస్తుల మీద ఆధారపడుతున్నారా? ఫెయిత్ఫుల్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ గాడ్. నమ్మకమైన వారు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతారు, దేవుని ఆధారంగా చేసుకుని బ్రతుకుతారు. చివరిగా ఫెయిత్ఫుల్ పీపుల్ దే విల్ హ్యావ్ లవ్. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే ప్రేమ. ప్రేమకు కొదువ ఉండదు. యేసయ్యను మనం చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుని ఎడల మనమే ఆయన ఇల్లు. యేసయ్య అంట ఇల్లంతటిపై నమ్మకంగా ఉన్నాడు. ఇలా చెప్పనివ్వండి. ఇక్కడ కూర్చున్న మీరందరూ మీరే యేసుప్రభు అనుకోండి. కాసేపు మీరే యేసుప్రభు అనుకోండి. మీరు వచ్చారు. ఇప్పుడు నేను వచ్చి నీ మీద రాళ్ళేశాను, ఊరుకుంటావా? సరే, నేనే పాపాత్మురాలైన స్త్రీ, నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నాను, మీరు ఊరుకుంటారా? ఏమండి, మీరే యేసుప్రభు అనుకున్నారు, మీ తలలో ముళ్ళ కిరీటం పెట్టాము, మీరు ఊరుకుంటావా? ముఖం మీద ఉమ్మేస్తే ఊరుకుంటామా? చిన్న రాయి పడితే ఏం చేస్తాము? లైన్ మొత్తం అసలు రాత్రి నిద్ర ఉండదు ఇంకా. ఏమండి, చిన్న రాయి పడితే కదా రారా చూసుకుందాం. ఏం జరుగుతుంది ఇక్కడంటే, యేసు ప్రభు వారు ఆయన మన చుట్టం కాదు, ఆయన మన బంధువు కాదు. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ప్రపంచంలో యూదు మతము ఉన్నతమైన మతం ప్రపంచంలో. ఆ యూదు మతంలో పుట్టినవాడు యేసయ్య. ఉన్నత స్థానం ఆయన, ఉన్నతమైన వాడు. ఏం జరుగుతుందంటే ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎవరి కోసము? అక్కడ అన్నాడు ఆయన ఇల్లు మనమే అన్నాడు. మన కోసం ఇలా చెప్పనివ్వండి. మన సహోదరుడి కోసము మనం జైలుకి వెళ్ళడానికి ఇష్టపడతామా? మన సహోదరుడి కోసం మనం దెబ్బలకు ఇష్టపడతామా? కానీ యేసుప్రభు వారు మన కోసం, బైబిల్ చెప్తుంది ఆయనంట చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నమ్మకాలు మొత్తం పటాపంచులైపోయాయి. వీ హ్యావ్ డివిజన్స్ ఆఫ్ పీపుల్, ఆఫ్ రిలీజియన్, ఆఫ్ కాస్ట్, ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఒకే ఒక యేసయ్య, హీ సో ఫెయిత్ఫుల్, హీ నెవర్ చేంజ్డ్. ఆయన ఎలా వెళ్ళాడో గాయాలతోటి అలాగనే మరలా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా వెళ్ళాడో ఆయన అలానే రాబోతున్నాడు. బైబిల్ చెప్తుంది ఆయనంట కుమారుడై ఉండి కూడా ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. హీ నెవర్ సిన్డ్. ఆయన ఎప్పుడు పాపం చేయాల. ఆయన నోట ఏ కపటము లేదు, ఏ అబద్ధం లేదు, పవిత్రమైన పరిశుద్ధమైన జీవించాడు. ఈవెన్ దో హీ ఆర్ స్టిల్ ఫెయిత్ఫుల్ టు గాడ్. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. ప్రతి పరిస్థితిలో కూడా, సిలువ మరణం అప్పుడు కూడా, అయ్యా నీ చిత్తమైతే ఈ సిలువ మరణం గిన్నె నా వద్ద తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. హి వాజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఎందుకు వచ్చాడు అంటే నమ్మకమైన వాడికి జీవించడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే తన నమ్మకత్వాన్ని చూపించడానికి వచ్చాడు. కెన్ వి షో అవర్ ఫెయిత్ఫుల్నెస్?
అప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా హత్య చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, ఇతన్ని చూద్దాం, ఇతను నమ్మకంగా మారుతాడో మరి చూద్దామని వదిలిపెడతాం. పోలీసు వదిలిపెడతారు. ఎందుకోసం? అతని నమ్మకత్వాన్ని చూస్తాను. ఇతను మారాడురా, ఇతను మనం నమ్మవచ్చురా. అవునా కదా? సౌలు సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారిన తర్వాత వాళ్ళందరూ కూడా దగ్గర రానిచ్చారా? దగ్గర రానిలా. ఇతను మారలేదు. కానీ బర్నబా దగ్గర రానిచ్చాడు, ఇతను మారాడు అని. బర్నబా నమ్మాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లారా, ఈ 16వ వార్షికోత్సవంలో దేవుడు నన్ను నమ్మితే ఆయన ఏదైనా చేస్తాడు. దేవుడు మనల్ని నమ్మితే ఆయన ఏదైనా చేస్తాడు. ఆయనకి ఏది అవసరం లేదు. మన బ్యాక్గ్రౌండ్ అవసరం, మన ఇంటి పేరు అవసరం, మన కులం అవసరం, మన మతం అవసరం లేదు. మనం ఆయనకి లోబడితే చాలు, ఆయన మనం వెంబడిస్తే చాలు, ఆయనకి మన హృదయంలో మన జీవితంలో చోటిస్తే చాలు. యేసయ్య దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడంట. ఆయన ఇల్లు ఎవరయ్యా అంటే కూర్చున్న మనం అందరమే. ఆ ఇంటి కోసం మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ రాత్రి నమ్మకమైన జీవితం మనం జీవించగలమా? రక్షణ, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది సేవకులంగా మన సంఘాన్ని నమ్మకమైన సంఘంగా మార్చుకోగలమా? దేవుని యొక్క వాక్యములో అవసరమును బట్టి చెప్తున్నాడు అక్కడ, లూకా రాస్తున్నాడు, అవసరాన్ని బట్టి తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు we should feed our church every time, every hour. సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలి అంటే, ఏమండి, మన సంఘాన్ని మనం వాక్యంతో నింపుతూ ఉండాలి. వాక్యమే. ఏమంటే మనం అన్ని చూస్తుంటాం. హీలింగ్ సభలు చూస్తూ ఉంటాం కదా, మళ్ళా సువార్త గీతాల సభలను చూస్తుంటాం. కానీ వాక్య సభలు చూడము. వాక్యం చెప్తూ ఉండాలి. ఇప్పుడు ప్రసంగుడు దిగిపోయాను, ఆ తర్వాత పెద్ద ప్రసంగులు వస్తారు, ఆ తర్వాత ఇంకో ప్రసంగికులు. అలా చెప్పడానికి ఎంతమంది ఇష్టపడతారు? అలా వినడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఏమండి, ఉద్యోగం రావాలి, జీవితం మారాలి అంటే, కుటుంబం కట్టబడాలంటే వాక్యము బాగా విత్తాలి. వాక్యానికి ఏమో టైం ఏమయ్యాయి. ఏమంటే మీరు చెప్పండి, మీరు ఎప్పుడు దాకా పాడారు? 2 గంటలు పాడారు. మీరు 7 గంటల నుంచి 9 గంటలకు 2 గంటలు పాడారు. మీరు 2 గంటలు పడితే మాకు వాక్యానికి 7 గంటల వరకు టైం. మీరు సార్ 3 గంటలు న్యాయంగా మాట్లాడుతున్నారు. 3 గంటలు నాకు ఇవ్వాలి. మీరు ఏమండి 9 గంటలు మీరు ఇస్తే 9, 10, 11కు మేము వదిలిపెట్టాలి. మా గుంటూరులో అయితే 11:30 వదిలిపెడతాం. మీకు ఇష్టమైన లేవని అయ్యగారు అడగండి, హైదరాబాద్ గారు, మీకు ఇష్టం లేవని 11 వదిలిపెడతాం మేము. అప్పుడు తింటారు బరీగా, బే అంటారు, ఇంటికి వెళ్తారు. కాబట్టి చాలా ప్రాముఖ్యం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా మీకు వందన. ఈ రాత్రికాల సమయంలో అయా ప్రియ దాసులు, అయా స్నేహితులు, దైవజనులు, అయా పెద్దవారు ప్రేమయ్య గారు పిలిచినటువంటి గొప్ప అవకాశం కొరకే వందనాలు. నా వెనుక ఉన్న దైవజనులు హరిరాజు గారిని బట్టి, అయా కూర్చున్న దైవజనులు అందరిని బట్టి వందనాలు. నా ప్రభువా, మేము చివరి రోజులు జీవిస్తూ ఉన్నాం అయా. నమ్మకమైన వారి కోసం నువ్వు చేస్తున్నావు. మా సంఘాలను, మాకు ఇచ్చిన కుటుంబాలను మీ వాక్యముతో ప్రతి దినము, ప్రతి గడియ వారికి ఆహారము పెట్టాలి. నమ్మకమైన దాసుడు ఎవరు, బుద్ధిగల సేవకుడు ఎవరు అని మీరు చూస్తున్నారు. అయా సహాయం చేయి అయా. బుద్ధి వచ్చినప్పుడు తప్పుకొని కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. అయా మేము కూడా ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో అయా జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని మీ వాక్యములో మా సంఘములను, మీ వాక్యములో మా కుటుంబాలను కట్టుకున్న కృపను దయచేయండి. మీ వాక్యం ఉన్న చోట దేనికి మేము భయపడిన అవసరం లేదు. అయా కనికరించి ఈ రాత్రి మీకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా ఇదిగో తను వచ్చిన బిడ్డలందరూ మీకు అప్పగిస్తున్నాం. అయా నమ్మకమైన నా యేసయ్య, మేమందరము కూడా నమ్మకమైన వారంగా జీవించుదాము గాక. మీరు రాకడలో నమ్మకమైన వారముగా ఈ యొక్క క్రిస్టియన్పేట, ఈ యొక్క యేసయ్య కృప ప్రార్థన మందిరం, మా సంఘములన్నీ, మా పరిచయాలన్నీ ఎత్తబడును గాక. తండ్రి సహాయించి, కనికరించని కృప దయచి అయ్యా మీ దాసులందరూ దీవించారు. ఈ 2021 సంవత్సరం ఇక్కడ కూర్చొని దైవజనులందరి జీవితంలో గొప్ప దీవెనకరంగా మారును గాక. అయ్యా స్టెఫెన్ వంటి గొప్ప సేవ చేయుదురు గాక. అయ్యా ఇదిగో తండ్రి మోషే వల్ల గొప్పగా నమ్మకమైన వారిగా జీవించుదురు గాక. అయ్యా దావీదు వల్ల నీకు భయపడి ఉందురు గాక. యేసయ్య వల్ల ప్రేమ కలిగి ఉందుము గాక. తండ్రి సహాయించి మీరు మహిమ పొందమని, ఎవరైతే ఆశతో వచ్చారో వారి ప్రాణాలు మీరు తృప్తిపరిచేందుకు వందనాలు, స్వస్థపరిచేందుకు వందనాలు. మీ వాక్యంతో వారిని బలపరిచేందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నన్ను మన్నించాను, నేను టైం చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఫిబ్రవరి 1వ తారీఖున గుంటూరులో బైబుల్ క్లాస్ ఉంది. నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ ప్రేమయ్య గారి దగ్గర ఉంది, గాంధీ గారి దగ్గర
నాకు చాలును నీ కృపలేనిదే నే బ్రతుకలేను నీ కృపలేనిదే నే బ్రతుకలేను నాకు చాలును నీ కృపలేనిదే నే బ్రతుకలేను అందరూ నీ కృప నాకు చాలును నీ కృపలేనిదే లేను నీ కృపలేనిదే నే బ్రతుకలేను జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట జలరాశులన్నీ అందరూ నిలిచిపోయనే నీ జనుల ఎదుట అవి భూకంపాలేనైనా తుఫానులే అయినా అవి భూకంపాలేనైనా తుఫానులే అయినా నీ కృపయే శాసించునా అనగిపోవునా నీ కృపయే శాసించునా